హాయ్! ఈరోజు వీడియో ఏంటంటే, నేను డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ షేర్ చేయబోతున్నాను. అంటే ఒక 3 టైప్స్ షేర్ చేస్తాను. నేను ఏదైనా ఫంక్షన్స్‌కి కానీ, లేకపోతే కాలేజ్‌కి కానీ వేసుకునేవి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆరుపాయల జడ వేసుకుంటున్నా. దీనికి మనం 3 సెక్షన్స్ తీసుకోవాలి హెయిర్‌ని. 3 సెక్షన్స్‌గా డివైడ్ చేసేసుకోవాలి. 1, 2 అండ్ 3. సో, ఇలా 3 పార్ట్స్ తీసేసుకున్నాను. ఈ 3 సెక్షన్స్‌ని మనం నార్మల్ 3, 3 సెక్షన్ బ్రైడ్ ఎలా అయితే అల్లుకుంటామో అలానే అల్లుకోవాలి. కాకపోతే చిన్న చేంజ్ ఉంటది. అదేంటో చూడండి క్లియర్‌గా అర్థమవుతది. ఫస్ట్ అయితే నేను థర్డ్ సెక్షన్‌ని తీసుకొని, ఫస్ట్ సెక్షన్‌ని 2 పార్ట్స్ చేసి, ఆ 2 పార్ట్స్ మధ్యలో నుంచి లాగుతున్నాను. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. వీడియోని అందుకే నేను ఫాస్ట్ పెట్టలేదు. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ పార్ట్ ఏదైతే మనం 2 పార్ట్స్ చేసామో, ఆ హెయిర్ 2 పాయలని కలిపేసి, సెకండ్ పార్ట్ ఉంది కదా! ఆ సెకండ్ పార్ట్‌ని మళ్ళీ 2 పార్ట్స్ చేసి, అందులో నుంచి లాగుతున్నాను బయటికి. సో, ఇదే థింగ్ రిపీట్ అవుతూ ఉంటది. సో, ఈ హెయిర్ స్టైల్ వల్ల ఏంటంటే, ఎంత థిన్‌గా ఉన్న హెయిర్ చాలా థిక్‌గా కనిపిస్తది. మీరు చూడొచ్చు. అక్కడ మనకి 4 సైడ్స్ నుంచి ఒకేలా కనిపిస్తుంది. 4 సైడ్స్ నుంచి మనకి అల్లినట్టే కనిపిస్తుంది. సో, చాలా థిక్‌గా కనిపిస్తది ఈ హెయిర్ స్టైల్. సో, ఇది తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది సెకండ్ హెయిర్ స్టైల్. ఇది సెకండ్ వన్. ఇది ఏంటంటే జస్ట్ 2 పాయలే తీసుకుంటాము. దాన్ని ఒక సెక్షన్ నుంచి కొంచెం హెయిర్ తీసి సెకండ్ సెక్షన్‌లో కలిపేస్తాము. మళ్ళీ సెకండ్ సెక్షన్ నుంచి కొంచెం హెయిర్ తీసి ఫస్ట్ సెక్షన్‌లో కలిపేస్తాము. అలా కంటిన్యూ చేస్తా ఉండాలి. అంటే 4 పాయల జడ అంటారు కదా! ఇదెందుకు చూపిస్తున్నానంటే, నేను నా ఫ్రెండ్స్‌లో చాలామంది దగ్గర అబ్జర్వ్ చేశాను. నాకిది రాదు అని అన్నవాళ్ళు చాలామందున్నారు. అందుకని నేనిది షేర్ చేసుకుంటున్నా. ఏమో తెలియని వాళ్ళుంటే ట్రై చేస్తారని చెప్పి. మ్యాక్సిమం తెలిసే ఉండొచ్చు. కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా! అందుకని షేర్ చేస్తున్నా. సో, ఇది చాలా ఈజీ అండ్ చాలా థిక్‌గా కనిపిస్తది హెయిర్. చాలా లాంగ్‌గా కూడా అనిపిస్తది. షార్ట్ హెయిర్ అయినా సరే చాలా పొడవుగా కనిపిస్తది. అంటే స్మాల్ సెక్షన్స్ తీసి అల్లుతాం కదా! సో, చాలా పొడవుగా అనిపిస్తది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి.
కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇది కూడా 3 బ్రైడే, అంటే 3 సెక్షన్ బ్రైడే, 3 సెక్షన్సే తీసుకుంటాము. కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే ఫస్ట్ 3 సెక్షన్స్ తీసుకున్నాం కదా, ఏదైతే మిడిల్ సెక్షన్ ఉంటుందో ఆ మిడిల్ సెక్షన్ని సెపరేట్గా తీసుకొని దాన్ని అల్లేయాలి. 3 సెక్షన్స్ తీసుకొని అల్లేసేయాలి. నార్మల్గా ఎలా అల్లుతామో అలా అల్లేసేయాలి ఫస్ట్. అల్లేసాం కదా, ఇప్పుడు ఆ నార్మల్ 3 సెక్షన్ బ్రైడ్ ఎలా అల్లుతాం అలానే నార్మల్గా అల్లేసేయాలి. చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ లుక్ చాలా బాగుంటుంది. నాది ఇంకా ఫ్రిజీ హెయిర్ కాబట్టి అంత కనిపించట్లేదు. ఎవరిదైనా సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, నిజంగా చాలా బాగా కనిపిస్తుంది అండ్ చాలా థిక్గా కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పటి వరకు నేను చెప్పిన హెయిర్ స్టైల్స్ అన్నీ చాలా థిక్గా ఉండటానికి హెల్ప్ అవుతాయి. సో దట్స్ ఇట్.